ఈ నడుమ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ప్రతి వీడియో కింద మీ జాతకం ఫ్రీగా చెప్పబడును అని కొందరు బాబాలు జ్యోతిష్యులు లైన్లకు అత్తాండ్రు. మొన్నొకలు పెండ్లెన్నడైతుంది అని అడిగితే నీకు గట్టి దోషం ఉన్నది, ఒక 50,000 పంపించు, పూజ చేసి ఆన్లైన్లోనే గూగుల్ మీట్లా ప్రసాదం కూడా పెడతాం అని అన్నారంట. మనోడు నమ్మి పైసలు పంపించినాక చూస్తే ఆ బాబా ఐడి బ్లాక్ అయిపోయింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లున్నదంటే నిజమైన దేవుని కంటే ఆ ఆన్లైన్ ఫేక్ బాబాలనే జనాలు ఎక్కువ నమ్ముతున్నారు. జర జాగ్రత్తగా ఉండాలి కదరా భయ్, లేదంటే మీ అకౌంట్లో ఉన్న పైసలన్నీ మాయం చేసి మీకు నిజంగానే శని చూపిస్తారు. ఇగో వీళ్ళ ముచ్చట కూడా గట్లనే ఉన్నది. ఒకప్పుడు జాతకం చూపించుకోవాలంటే ఊర్లలో ఉండే పెద్ద బ్రాహ్మణుల ఇంటికో లేకపోతే గుడికో పోయేటోళ్ళం. కానీ ఇప్పుడు జమానా మారింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు సోషల్ మీడియాలో రీల్స్ కింద మీ జాతకం ఫ్రీగా చెప్పబడును అంటే కథం పోతాండ్రు, వాళ్ళకు మెసేజ్లు పెట్టి పైసలు గుల్ల చేసుకుంటాండ్రు. అవును, ఈ మధ్య ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు రంగురంగుల బట్టలు వేసుకొని కొందరు బాబాలు లైవ్లోకి వస్తాండ్రు. కింద కామెంట్లల్లో మనోళ్ళు స్వామి నా లవర్ నన్ను వదిలేసిపోయింది, మళ్ళీ రావాలంటే ఏం చేయాలి అని కన్నీళ్ళు పెట్టుకుంటాండ్రు. దానికి ఆ డిజిటల్ బాబా జర 500 రూపాయలు సూపర్ చాట్ కొట్టునాయనా, నీ లవర్ వాట్సాప్ అకౌంట్లో నిన్ను అన్బ్లాక్ చేసేటట్టు ఇప్పుడే ఆన్లైన్లో పూజ చేస్తా అని ఐటీ కంపెనీల కంటే స్పీడ్గా సొల్యూషన్స్ ఇస్తాండ్రు. ఈ రీల్స్ బాబాల ముచ్చట్లు చూసి జనాలు కూడా నిజమే అనుకొని లైక్లు షేర్లు కొడుతూ వాళ్ళ అకౌంట్లు పెంచుతాండ్రు. ఇక అసలు ట్విస్ట్ ఎక్కడుందంటే ఫ్రీగా జాతకం చెప్తామని నమ్మించి మెల్లగా వాట్సాప్లోకి గుంజుకుంటాండ్రు. అక్కడ మనోళ్ళ భయాన్ని క్యాష్ చేసుకుంటా నీకు గట్టి శనుంది, దోషమున్నది తమ్ముడు, ఒక 50,000 పంపించు, నీ పేరు మీద పూజ చేసి ఆన్లైన్లోనే గూగుల్ మీట్లా ప్రసాదం చూపిస్తాం అనుకుంటా పైసలు గుంజబట్టే. మనోడు కూడా భయపడి ఇంట్లోకి తెలియకుండా పైసలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పంపించబట్టే. తీరా పైసలు పంపించినాక ఆ బాబా నెంబర్ స్విచ్ ఆఫ్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి బ్లాక్ అయిపోతుంది. శని వదిలిందో లేదో గాని బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం 0, పైసలు పోయి శని పట్టబట్టే. ఇక ఇంకొందరు కేటుగాళ్ళైతే జాతకాలు చెప్పడానికి వెనకాల గూగుల్ పే ఫోన్ పే నెంబర్లు స్క్రోలింగ్లలో ఎత్తాండ్రు. మొన్న ఒక ఆయన నాకు శని దోషం ఎప్పుడు పోతుంది స్వామి అని అడిగితే నీ అకౌంట్లో ఉన్న పైసలన్నీ నా అకౌంట్లోకి క్యూఆర్ కోడ్తోనే ట్రాన్స్ఫర్ చేయి నాయనా, నీకు వెంటనే శని ఇడిసి ఉరుకుడు ఉరుకుతుంది అన్నాడట. నిజమైన దేవుడి కంటే ఈ ఆన్లైన్ ఫేక్ బాబాలనే జనాలు ఎక్కువ నమ్మబట్టిల్లు. జర జాగ్రత్తగా ఉండకపోతే మీ అకౌంట్లో ఉన్న పైసలన్నీ మాయం చేసి మీకు నిజంగానే రోడ్డు మీద శని దేవునితో పరిచయం చేపిస్తారు. మరి ఆఖరుకు టెక్నాలజీ పెరిగినాక మోసాలు కూడా అప్డేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏకంగా ఏఐ టెక్నాలజీతోని జాతకాలు చెప్తాండ్రు. వెబ్సైట్లకు పోయి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ కొడితే కంప్యూటరే మీ జాతకం మొత్తం రాసిస్తుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని టెన్షన్ పడి జనాలు చేతులున్న ఐఫోన్లనే ఆ కంప్యూటర్ స్క్రీన్ల ముందు పెట్టి ఆశీర్వాదం తీసుకునే పరిస్థితి వచ్చే. సాఫ్ట్వేర్ బాబాల మాయలు పడి జనాలు తమ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకిచ్చి సైబర్ నేరగాళ్ళకి చిక్కబట్టే. ఇది మన 2 తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న డిజిటల్ బాబాల జాతర. మీ ఫ్యూచర్ ఎట్లుందో తెలుసుకోవాలని ఆన్లైన్ బాబాల దగ్గరికి పోతే మీ ప్రజెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అవడైతే పక్కా. కట్టపడి పని చేయండ్రి గాని ఈ దొంగగాళ్ళని నమ్మి నిండా మునగకుండ్రి, పైసలు పోగొట్టుకోకుండ్రి. ఏమంటాను?